సొసైటీ మన దస్తగిరి అన్న, ఇంకా మన 7 Hills మారుతి అన్న, అట్లనే మన ఉస్మాన్, వీళ్ళంతా మన ఈ ఒక కొత్త రెజల్యూషన్ పాస్ చేశారు. ఈ న్యూ ఇయర్కి ఎవరు బుకేస్ ఫ్లవర్స్ కాకుండా మనకు మొక్కలు, ట్రీస్, ఇంకా పుస్తకాలు తీసుకొస్తే అది అందరికీ ఏమంటే చాలామంది పేద పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా పనికి వస్తుంది. అట్లానే ఈ ఏమంటే చెట్లు తీసుకొస్తే మనకు నంద్యాలలో కూడా ఎన్వైర్న్మెంట్ ప్రతి చోట చెట్టు నాటి మన నంద్యాలలో క్లీన్ నంద్యాల గ్రీన్ నంద్యాల అనే ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయవచ్చండి. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి వన్స్ అగైన్ అందరికీ అడ్వాన్స్. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జనరల్ పర్సనర్లు అందరి విఏపులను కలవడానికి పండ్లు, పువ్వుల దండలు, స్వీట్స్ అవన్నీ దాని బదులుగా మొక్కలు ఇచ్చి కాపాడదాము, మొక్కలను పంచాలని కోరుతున్నాము. ఇది రెడ్ క్రాస్ వాళ్ళు మేము స్టాల్స్ ఒకటి అరేంజ్ చేశాము. కొన్ని ఏరియాలో స్టాల్స్ అరేంజ్ చేసి అది మెసేజ్ చేస్తున్నాము. మీరు అది మొక్కల ద్వారా కృతజ్ఞతలు తెలపాల్సింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరము మొక్కల ద్వారా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుందామనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం యువ నాయకులు ఫిరోజ్ గారి చేతుల మీదుగా, అలాగే గౌరవ మంత్రివర్యులు ఫరూక్ సార్ చేతుల మీదుగా బొకేలు, స్వీట్లు కాకుండా మొక్కల ద్వారా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుందామనే రెడ్ క్రాస్ ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా, అభిమానులకు అందరికీ కూడా మొక్కలు తెచ్చి శుభాకాంక్షలు తెలిపి, అలాగే మీ ఇంట్లో మీ పెరట్లో ఆ మొక్కలు నాటుకోవడం ద్వారా మన నంద్యాలలో పచ్చదనాన్ని పెంపొందించే దిశగా ఉంటుందనే ఆలోచనతో రావడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశానికి సహకరించిన ఫిరోజ్ గారికి, ఫరూక్ సార్ గారికి రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు.